కల్కి పార్ట్ 2. ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే కల్కి పార్ట్ 1లో అశ్వత్థామ శ్రీకృష్ణుడిని కొట్టడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామను ఒక్కసారిగా తోసేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు, అధర్మం పెరిగిపోయి ప్రపంచం అంతా చీకటి అయిపోయినప్పుడు నేను ఇంకో అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకను కూడా ఆపగలడు. కానీ నువ్వు నా గర్భగుడికి కాపలగా ఉండాలని అశ్వత్థామతో అంటాడు. ఈ మాటలకి అర్థం ఏమిటంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలు ధర్మం అంటే ఏంటో మర్చిపోయి తమ స్వార్థం కోసం, తమ సుఖాల కోసం డబ్బుతో అధికారాన్ని ఒక మనిషిపై అఘాయిత్యం చేయడం, ఇక స్త్రీలను బలవంతం చేయడం, మంచి చెడు జాలి న్యాయం వంటివి అన్ని ప్రజల్లో మర్చిపోయి అధర్మం పెరిగిపోతుంది. కలియుగం మొత్తం డబ్బుతోనే ఉంటుంది. ఇలాంటి కలియుగంలోనే కలి పుడతాడు. ఆ కలి ప్రపంచాన్ని మొత్తం ఏలుతుంటాడు. ఆ కలిని చంపడానికి, అధర్మం అణిచివేయడానికి సుమతి కడుపులో శ్రీ మహావిష్ణువు మళ్ళీ 10వ అవతారం కల్కిగా జన్మిస్తాడు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా కల్కి పార్ట్ 2 స్టోరీలోకి వెళ్ళిపోదాం. క్లైమాక్స్ సీన్ లో ప్రభాస్ సుమతిని బుజ్జి కారులో తీసుకుని వెళ్తాడు. అప్పుడు అశ్వత్థామ ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఈ కర్ణుడి కర్ర వల్ల ప్రభాస్ శరీరంలోకి కర్ణుడు వచ్చి కలి మనిషిని చంపి మొదట్లో సుమతిని కాపాడతాడు. కానీ ఆ తర్వాత ఆ కర్ర చేతిలో నుంచి దూరం కావడం వల్ల తన శరీరంలో కర్ణుడు వెళ్ళిపోయి భైరవ అయిపోతాడు. అప్పుడు బుజ్జి ఇలా అంటుంది, ఆ బటన్ నొక్కితే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు అంటుంది. అప్పుడు భైరవ బటన్ నొక్కుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒడిశాలో ఉన్న కోనార్ ఆలయం దగ్గర ఆగిపోతుంది. ఆ ఆలయం కింద ఏదో మెరుస్తున్నట్లు కనబడుతుంది. అప్పుడు భైరవ అక్కడికి వెళ్లి చూస్తాడు. అది చాలా మెరుస్తూ ఉంటుంది. వాటిని భైరవ తాకుతాడు. అప్పుడు అతని చేతికి ఎదకి కవచ కుండలాలు అతుక్కుంటాయి. ఆ కవచ కుండలాలు మహాభారతంలోని కర్ణుడివి. ఆ కవచ కుండలాలు భైరవకి అతుక్కున్నప్పుడు అతను చాలా భయపడతాడు. ఆ కవచ కుండలాలు తీయాలని చాలా ప్రయత్నిస్తాడు, కానీ తన వల్ల కాదు. దాంతో భైరవ ఏం చేయలేక ఆ కవచ కుండలాలు అలాగే తన శరీరంపై ఉంచుకుంటాడు. అశ్వత్థామ భైరవను వెతుక్కుంటూ వస్తాడు. అక్కడికి అశ్వత్థామ వచ్చేలోపే కలి కూడా వచ్చి ఉంటాడు. అలా అశ్వత్థామ కలితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కలితో అర్జునుడి గాండివం ఉండటం వల్ల అశ్వత్థామ తట్టుకోలేకపోతాడు. ఇక్కడ కలికి ఇంత శక్తి రావడానికి కలి శరీరంలో సుమతి యొక్క ఒక్క చుక్క శిరం ఉంటుంది. అందువలన కలి మరింత శక్తివంతంగా మారి ఉంటాడు. అది కూడా ఒక్క చుక్కతోనే. అందువల్ల అర్జునుడి గాండివం పట్టుకున్నా అతనికి ఏమీ కాలేదు. ఇక్కడ కలికి అశ్వత్థామకి ఫైట్ జరుగుతుంటే భైరవ చూస్తూ ఉంటాడు. అప్పుడు భైరవ కలితో ఇలా అంటాడు, ఈ అమ్మాయిని తీసుకొని నా యూనిట్లను నాకు ఇవ్వండి, నా యూనిట్లను నాకు ఇవ్వండి అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ ఆ అమ్మాయిని కాపాడటానికి వస్తాడు. అప్పుడు కలి అర్జునుడి యొక్క గాండివంతో ఒక్క బాణాన్ని వదులుతాడు. ఆ బాణం ఒక వలలా మారిపోయి అశ్వత్థామను బంధిస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఏం చేయలేకపోతాడు. అప్పుడు కలి ఆ అమ్మాయిని తీసుకొని పోతున్నప్పుడు కర్ణుడిని అశ్వత్థామ పిలుస్తాడు. అప్పుడు కర్ణుడిని అశ్వత్థామ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇవి నా సోదరుడి కవచ కుండలాలు అని గమనించి అశ్వత్థామ కర్రను కర్ణుడి మీదకు విసురుతాడు. అప్పుడు ఆ కర్రను భైరవ పట్టుకుంటాడు. అలా భైరవ శరీరంలోకి కర్ణుడు వస్తాడు. ఆ కర్రతో కలిని దాడి చేస్తాడు. అప్పుడు కలి కర్ణుడితో యుద్ధం చేయడానికి వస్తాడు. కలి తన దగ్గర ఉన్న అర్జునుడి గాండివంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు కూడా అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కలి యొక్క అస్త్రం కర్ణుడికి తగులుతుంది. దాని వలన కొన్ని వందల అడుగుల దూరంలో పడిపోతాడు. అప్పుడు కర్ణుడు ఆ కలి చేతిలో ఉన్న గాండివాన్ని చూసి అర్జునుడితో కురుక్షేత్ర యుద్ధాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు కర్ణుడు అర్థం చేసుకుంటాడు అర్జునుడి శక్తి అంతా కలిలో ఉంది అని. కర్ణుడు అశ్వత్థామను వలలో నుంచి కాపాడతాడు. అలా ఇద్దరు కలిసి కలితో భారీగా యుద్ధం చేస్తారు. కర్ణుడు తలుచుకుంటే తన శక్తితో ఒకే అస్త్రాన్ని ప్రయోగించి కలిని చంపగలడు. కానీ శ్రీకృష్ణుడు మళ్ళీ కలికిగా పుట్టి కలిని చంపాలని అంటాడు. ఆ ఒక్క మాట కారణంగా కలికి మాత్రమే కలిని చంపాలని వదిలేస్తాడు. ఇక్కడ అశ్వత్థామ కర్ణుడి బలం ఎక్కువగా ఉండటం వల్ల కలి తట్టుకోలేకపోతాడు. ఇప్పుడు కలిని చంపేస్తారని భయంతో అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఇక అశ్వత్థామ కర్ణుడు కలిసి సుమతిని నిజమైన శంబాల నగరానికి తీసుకువెళ్తారు. అయితే కల్కి పార్ట్ 1లో చూపించిన శంబాల నగరం నిజమైంది కాదు. అప్పటికే శంబాల నగరం మొత్తం మంటలతో కాలిపోయి ఉంటుంది. దాంతో ఇంకో నిజమైన శంబాల నగరం ఉంటుంది. అక్కడ సుమతి రావడం ప్రజలకు చాలా సంతోషంగా ఉంటుంది.
అలా 3 నెలలు గడిచిన తర్వాత ఆకాశంలోని చుక్కలు కాంతితో వెలగడం మొదలవుతుంది. అప్పుడు అదే సమయంలో సుమతికి పురిటి నొప్పులు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు సంతోషంతో కల్కి జన్మిస్తున్నాడు అని సంతోషపడతారు. అప్పుడే ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు కల్కి అవతారంలో పుడతాడు. కల్కి పుట్టుకతో అతని చేతిలో ఒక చక్రంతో పుట్టి ఉంటాడు. అక్కడ ఉన్న ప్రజలకు అర్థమైపోతుంది శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు మళ్ళీ కల్కి అవతారంలో పుట్టాడు అని. కల్కి రోజు రోజుకి ఎదుగుతుంటాడు. అలా కొన్ని రోజులకు కల్కి పెద్దవాడు అవుతాడు. పురాణాల ప్రకారం చూసుకుంటే కల్కికి పరశురాం చాలా విద్యలు నేర్పిస్తాడు. అలా అన్ని విద్యలు నేర్చుకున్న కల్కి కలితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో హనుమంతుడు కల్కికి కుడిభుజంగా మారి సహాయం చేయడానికి వస్తాడు. మొత్తం 7 మంది చిరంజీవులు కూడా వస్తారు. ఈ 4 నెలల్లోపే కలి చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క శిరంతో చాలా శక్తివంతంగా మారి ఉంటాడు. తన రూపం చూస్తేనే భయపడేలా ఉంటాడు. అప్పుడు కలి ప్రపంచాన్ని తన చేతిలో ఉంచుకుంటాడు. ఒకరోజు కలికి చాలా మంది అమ్మాయిల శిరం కావాలని అంటాడు. కనీసం చిన్న పిల్లల్ని కూడా వదలకుండా గర్భవతులుగా మారుస్తాడు. ఆ చిన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా బాధతో ఏడుస్తుంటారు. ఆ చిన్న పిల్లల్ని బలవంతంగా వ్యభిచారంలోకి పంపించి గర్భవతులుగా మారుస్తాడు. ఇలా కలి చేసే అన్యాయాలు అధర్మాలను చూస్తూ ప్రజలందరూ ఏడుస్తుంటారు. నిజంగా ఇంత అధర్మం జరుగుతున్నా ఏ దేవుడు రాలేదు, ఇక దేవుడు లేడు అని ప్రజలు అనుకుంటారు. అప్పుడే భయంకర శబ్దంతో గుర్రాల శబ్దం వినపడి కల్కి వస్తాడు. కల్కితో పాటు హనుమంతుడు, అశ్వత్థామ, కర్ణుడు, మిగతా సైన్యం అక్కడికి వస్తుంది. కలి మనుషులపై యుద్ధం మొదలవుతుంది. ఇంకా కలి కాంప్లెక్స్ లోనే ఉంటాడు. ఇక్కడ హనుమంతుడు, కర్ణుడు, అశ్వత్థామ చాలా బీభత్సంగా భూమి దద్దరిల్లేలా యుద్ధం చేస్తుంటారు. అలా ఒక్కసారిగా కాంప్లెక్స్ దద్దరిల్లిపోవడంతో సుప్రీం అయిన కలి భయంకర రూపంలో అర్జునుడి గాండివంతో బయటకు వస్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. కల్కి యొక్క సైన్యం చాలా తక్కువగా ఉన్న కర్ణుడు, హనుమంతుడు, అశ్వత్థామ బలంతో కలి యొక్క సైన్యం దాదాపుగా అంతమైపోతుంది. ఇక కలి అర్జునుడి గాండివంతో కల్కి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు వచ్చి తన కర్రతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంటాడు. ఇక కలికి భయంకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుంటే ముల్లోకాలు మొత్తం అంతమైపోయేలా జరుగుతుంది. కలికి ప్రయోగించే అస్త్రాలను కలి తప్పించుకుంటాడు. చివరకు కలికి కోపంతో విష్ణు చక్రాన్ని కలి మీదకు వదులుతాడు. ఆ చక్రం మొత్తం ముల్లోకాలు తిరిగి ఆ కలి యొక్క తలను వధిస్తుంది. అలా కలి యొక్క జీవితం ముగుస్తుంది. అలా ఆ ప్రపంచంలో అధర్మాన్ని పాటించే ప్రజలను చంపి ధర్మాన్ని పాటించిన మిగతా కోట్ల మందిని సత్యయుగానికి తీసుకుని వెళ్తాడు. ఆ సత్యయుగంలో భూమిని యథావిధిగా గంగా నది, పర్యావరణం, చెట్లు, జంతువులు మళ్లీ పుట్టేలా చేస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత కల్కి అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ 10వ అవతారంతో నేను పుట్టనని అస్సలు అనుకోకండి. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో ఆ అధర్మాన్ని అణిచివేయడానికి మళ్ళీ పుడుతూనే ఉంటానని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఒక పెద్ద విగ్రహంలోకి మారిపోతాడు. ఇలా కలియుగం, కలి యొక్క కథ ముగుస్తుంది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో కథను కొంచెం పురాణాల నుంచి ఊహించి చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.